న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం డ్యాం సమీపంలో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. సెల్ఫీల మోజులో యాత్రికులు రోడ్లపై వాహనాలను ఆపేసి ఫోటోలు దిగడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు తెరుచుకోవడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడకు తరలివస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ప్రెసెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని దాన్ని క్లియర్ చేసే పని చూస్తున్నారా? శ్రీశైలం ఘాట్ రోడ్ లో దాదాపుగా 6వ రోజు ఈ రోజు శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఒకసారిగా పర్యాటకుల తాకిడి ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఈవినింగ్ దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఉండేటటువంటి కృష్ణమ్మ పర్వలు ఏదైతే ఉందో డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ కి దిగువకు వెళ్తుండేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఉండేటటువంటి 10 గేట్లు 30 అడుగుల మేర ఎత్తడంతో ఆ యొక్క ఫ్లోను చూడడం కోసం పర్యాటకులు అయితే రోజు రోజుకి ఇటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ సంబంధించినటువంటి బార్డర్ లో రెండు అటవీ నల్లమల్ల అటవీ సంబంధించినటువంటి ప్రాంతంలో అందాలను చూడడం కోసం వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి వెళ్ళేటటువంటి ఆ జలాశయం సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో అక్కడ చూడడానికి సెల్ ఫోన్ లో ఉండేటటువంటి సెల్ఫీలతో ఎక్కువగా దిగేటటువంటి క్రమంలో ట్రాఫిక్ రోజు రోజుకు స్తంభించిపోతుంది. అయితే పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై అక్కడ ఉండేటటువంటి పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఆ ట్రాఫిక్ అయితే స్తంభించిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో సెల్ఫీలు దిగడం కోసం కావచ్చు లేదా సెల్ ఫోన్ లో చిత్రాలను బంధించే క్రమంలో అక్కడే వెహికల్స్ ని రోడ్డు మీద అడ్డంగా పెట్టేయడం, పెట్టుతున్నటువంటి క్రమంలో ఎదురుగా లేదా వెనుక నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఇబ్బందిగా కలుగుతుంది. పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాటిని విజిట్ చేస్తున్నప్పటికీ ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య అయితే ఏర్పడుతూ ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా సున్నిపేట నుంచి దోమలపేట అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో కొండ ప్రదేశం ఏదైతే ఉందో ఇటు రెండు వైపులా ఉండేటటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రాంతంలో పూర్తిగా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు చేరుకోవడం జరిగింది. ఆ ట్రాఫిక్ సంబంధించి క్లియర్ చేసే పనులు అయితే పోలీసులు నిమగ్నమై. రైట్, థాంక్యూ శ్రీరామ్.